ఈరోజు సమాజంలో పేదవాళ్ళను ఆదుకోవాలి. అదే సమయంలో రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా. ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాం తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్. ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క యువత చాలా మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్గు. ఆ రోజు గట్టిగా పోరాడిన వాళ్ళపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను కానీ మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఓసారి గంజాయి సేవించిన వాడు, డ్రగ్లో వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి, భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాన నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డలు, చిన్న పిల్లలపైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, తొందరలోనే మీరు చూస్తారు. ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేస్తే 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న. ఎవరిని వదిలిపెట్టను, రౌడీజాన్ని సహించను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. అందుకే ఆ విషయాలు కూడా ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు నేను చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కొనసాగాలి. సస్టైనబిలిటీ ఉండాలి. ఆడంబ సూరత్వం పనికిరాదు. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసుల మారిగా ఈ పవిత్రమైన యజ్ఞాన్ని భగ్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన కేంద్రం సహకారం ఇచ్చింది. మొన్న ఎన్డీఏ కలిసాం. 3 పార్టీలు కలిసిన తర్వాత ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. అమరావతికి డబ్బులు ఇచ్చారు. పోలవరాన్ని పూర్తి చేయడానికి 12,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. రైల్వే జోన్ కూడా శాంక్షన్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతూ ఉంటే 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి
దాన్ని మళ్ళీ రివైవల్ కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్ర సహకారం తీసుకున్నాం, ఇటు మన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు యువత ఉంది, మీకు ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చాను.